ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. నేను తొందరగా ఈ వీడియో ఇలా సెల్ఫీ వీడియో తీసుకొని మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకున్నారా? చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచ్యులేషన్స్. చేసుకోలేని వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. అసలు ఈరోజు ఏం జరిగింది, ఎందుకు ఇంత కష్టపడ్డాం, మనకి ఏమి ఇబ్బందులు పడ్డాం? బుక్ చేసుకున్న వాళ్ళు ఎలాగో అదృష్టవంతులేలండి, చేసుకోలేని వాళ్ళకే కదా డిసప్పాయింట్మెంట్ ఉండేది. మరి నేను కూడా మీతో పాటే బుకింగ్ అయితే ట్రై చేశాను. నేను కూడా బుకింగ్ చెయ్యలేకపోయాను. నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఈరోజు ఏంటో మీకు చెప్తాను. నేను కూడా 2 మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను. నాకు 9 గంటల 45 నిమిషాలకే నేను లాగిన్ అయ్యాను. 10 గంటలకి నేను ఎంటర్ అయ్యాను. ఈరోజు టికెట్ బుక్ చేద్దాము పవిత్రోత్సవం టికెట్లు అని చెప్పి 2 మొబైల్ నెంబర్లో ఎంటర్ అయినప్పుడు నాకు ఒక దాంట్లోనేమో 4 నిమిషాల 52 సెకండ్లు అలా వచ్చింది. మిగతా దానికి కూడా 4 నిమిషాల 40 సెకండ్లు అలా వచ్చింది. సో నేను రెండింటికి కూడా ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక మొబైల్ నెంబర్తో నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత నాకు వెంటనే వచ్చినటువంటి మెసేజ్లు ఏంటంటే, ఫస్ట్ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ కరెంట్లీ, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఇది ఒకటి వచ్చింది. సెకండ్ది, పిలిగ్రిమ్ బుకింగ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. థర్డ్, యూ లాగ్డ్ ఇన్ అనదర్ డివైస్. ఫోర్త్, లాస్ట్కి అలర్ట్ కోటా ఫుల్. ఇవన్నీ కూడా నాకు వచ్చినటువంటి మెసేజ్లు అనమాట, వెబ్సైట్లో టికెట్లు బుక్ చేద్దామని. సో ఇప్పటికిప్పుడు నేను ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేను కూడా మీతో పాటు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. కమిట్ అయ్యాను, ఎట్లయినా ఒక టికెట్ బుక్ చేయాలా భక్తులకి అని చెప్పి. కానీ అదృష్టం ఉండాలి కదా. చెప్తాం, యూట్యూబ్లో చెప్తాం, మీడియాలో చెప్తాం, అన్నిట్లో చెప్తాం, ట్రై చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టండి, డబ్బులు మెయింటైన్ చేయండి, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోండి అని చెప్తాంలేండి. కానీ కాంపిటీషన్ అలా ఉంది కదా. కొన్ని లక్షల మంది ట్రై చేశారు. ఆల్మోస్ట్ అసలు ఎన్ని టికెట్లు రిలీజ్ చేశారన్నది కూడా నాకు చూడటానికి అసలు అంత ఛాన్స్ రాలేదు. నేను 10 నిమిషాల 5 అంటే 10 గంటల 5 నిమిషాలకి నేను లాగిన్ అయ్యే టైంకే నాకు జస్ట్ 244 టికెట్లు ఎన్నో కనిపించాయి. 10 గంటల 32 నిమిషాలకు నాకు 14 టికెట్లు కనిపించాయి. 10 గంటల 45 నిమిషాలకు 8 టికెట్లు కనిపించాయి. 10 గంటల 50 నిమిషాలకి 1 టికెట్ కనిపించింది. 10 గంటల 52 నిమిషాలకి పూర్తిగా టికెట్ బుకింగ్ అంతా కూడా అయిపోయింది. సో కంగ్రాట్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులే. మరి పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకుంటే ఒక టికెట్ మీద 4 సార్లు దర్శనం చేసుకొని 3 రోజులు స్వామివారి చెంతన ఉండడం అంటే అంత ఈజీనా? అయితే చాలా ఇరిటేట్ అయ్యాను, కోపం వచ్చింది. అబ్బా ఏమిటిది అనుకున్నాను. కానీ ఛానల్ రన్ చేస్తున్న నాకు తెలుసు కదా నిజాలు ఏమిటి అన్నది. ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, ఎంత తెలివిగా మనం అన్ని డీటెయిల్స్ ముందుగానే రాసి పెట్టుకున్న అదృష్టం అనేది ఉండాల. సో అందరికీ టికెట్లు అయితే ఖచ్చితంగా రావండి. ఒక 700 మందికి వస్తాయి. ఆ 700 మందిలో మనం లేవనుకోవడమే. సో నేను కూడా మస్తు డిసప్పాయింట్ అయినాను. మీకు కూడా ఇలాగే ఏమైనా జరిగిందా? ఒకవేళ జరుగుంటే కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్ట్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టికెట్లు, 11 గంటలకు ఆగస్ట్ నెలకి సంబంధించి విఐపి బ్రేక్ దర్శన టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగులు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే మస్తు డిసప్పాయింట్ అయినా నేను కూడా. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి. టఫే రాసుకొని వచ్చి మరీ చెప్పాల్సి వస్తుంది. స్క్రీన్ షాట్లు తీసా, అంత టైం ఎక్కడుంది ఎడిటింగ్లు చేసే టైము మీకు పోస్ట్ చేయడానికి? ట్రై చేశారా? చెప్పండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే కామెంట్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.